అవులా మనకి ఏదన్నా టైం పాస్ కాలేదనుకో ఏం చేస్తాం, నిమ్మతంగా చెవులకు బ్లూటూత్ పెట్టుకొని ఆ గల్లీలు ఈ గల్లీలు తిరుగుకుంటా మొత్తం రోడ్లన్నీ ఒక రౌండప్ వేసుకొని వస్తాం. లేదు ఇక ఇంట్లో ఆమె లొల్లి పెడుతున్నది అనంటే ఏ పార్కుకో సినిమాకో షికారుకో పిక్నిక్కో తీసుకొని పోతాం. ఇక మన ఇంట్లో ఉన్న సంటి పొలగాల్లో లేదు నాయన నన్ను తీసుకోవో అని ఒకటే లొల్లి పెడతా అంటే ఏడకు తీసుకుపోయేడుతున్నది, ఒక్క జూ పార్కే ఉన్నది. ఇక ఈ జూ పార్కు ముచ్చటకొస్తే లేనోళ్ళ దగ్గర నుంచి ఉన్నోళ్ళ కరోడ్పతి ధరకు అందరూ పోవచ్చు అయ్యా, సేమ్ విజిటింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క మధ్యతరగతి ఫ్యామిలీకి తక్కువలో చూసేటువంటి ఆనందకరమైనటువంటి అద్భుతాలు ఏమైనా ఉన్నాయంటే గది జూ పార్కు ముచ్చటనే. ఎందుకంటే చిన్న ఫ్యామిలీ కూడా చింత లేకుండా అందులో ఎంజాయ్ చేయొచ్చు. మరి అసొంటి పార్కుకు పైసలు ఎక్కువ పెంచితే ఉన్నట్టుండి రేట్లు పెంచి వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో జూ పార్కు చూసేటోళ్ళకు జేబులకు సిల్లులు పెడితే గోసుంటుంది కదా. గసొంటి గోస ముచ్చటనే జూ పార్క్ ఒకటి పట్టుకుని వచ్చింది. ఏమా కథ ఏమా స్టోరీ చూద్దాం పాండ్రి. హైదరాబాద్లో నెహ్రూ జూ పార్కు పర్యాటకులకైతే భారీ శాఖ ఇచ్చిందయ్యా జూ పార్కు యాజమాన్యం. ఆగో ఉన్నట్టుండి గిదెక్కడి శాఖ అయ్యానంటే జూ అండ్ పార్కు అథారిటీ ఆఫ్ తెలంగాణ 13న గవర్నింగ్ బాడీల కీలక నిర్ణయాలను తీసుకున్నది జూ పార్కు యాజమాన్యం. ఇక ఈ ముచ్చట్లల్లో మార్చి 1వ తారీఖు నుంచి జూ పార్కులో అన్ని రకాల రేట్ల టికెట్లు విరగబోతున్నాయట. అయితే అప్పట్లో మనం గతంలో చూసుకుంటే పెద్దోళ్లకు 70 రూపాయలు ఉండేది, పిల్లలకు 45 రూపాయల టికెట్ ఎంట్రీ ఉండేది. అయితే ఈ మార్చి 1 నుంచి పెద్దోళ్లకు 100 అవుతున్నది, పిల్లలకు 50 రూపాయల చొప్పున వసూలు చేద్దామని డిసైడ్ అయిపోయిందట జూ పార్కు యాజమాన్యం. ఇక అట్లనే ఫోటో కెమెరా అనుమతి కోసానకని చెప్పి 150 రూపాయలు, ఒకవేళ కాకుండా మీరు వీడియో తీసుకోవాలని అనుకుంటే 2500 రూపాయలు. అట్టిట్లా కాదు మేము షార్ట్ ఫిల్మ్లు వేసుకుంటాం లేకపోతే ఇంకేదైనా సినిమా చేస్తాం అని కమర్షియల్ గా కనుక మీరు ఆలోచన చేస్తే షూటింగ్ కోసానకని చెప్పి 10,000 రూపాయలను వసూలు చేయబోతున్నదట. అంతనే కాకుండా ట్రైన్ రైడ్ కోసానికైతే 20 నిమిషాలు పెద్దోళ్లకు 80 రూపాయలు, ఇక పిల్లలకైతే 40 రూపాయలను నిర్ణయం చేసిల్లయ్యా. ఇక బ్యాటరీ ఆపరేటెడ్ అయితే పెద్దోళ్లకు 120, పిల్లలకు 70 చొప్పున వసూలు చేయబోతున్నారు. ఇక సఫారీ డ్రైవ్ సిఎన్జి బస్సు 20 నిమిషాలకు, ఏసీ అయితే 150 రూపాయలు, నాన్ ఏసీ అయితే 100 రూపాయల చొప్పున వసూలు చేయబోతున్నారయ్యా. 11 సీట్లు గల న్యూ బ్యాటరీ ఆపరేటెడ్ బండ్ల 60 నిమిషాల పాటు షికారు చేస్తే 3000 రూపాయలను, 14 సీట్ల బీఓవి ఎక్స్క్లూజివ్ బండ్ల కలియదిరిగితే మాత్రం 4000 రూపాయలను వసూలు చేస్తారట. అంతనే కాకుండా నెహ్రూ జూ పార్కింగ్ పార్కింగ్ ఫీజును కూడా పెంచిల్లయ్యా. సైకిల్ కైతే 10 రూపాయలు, బండ్లకైతే 30 రూపాయలు, ఆటోకు 80 రూపాయలు, ఇక జీప్ అయితే 100 రూపాయలు వసూలు చేయబోతున్నారు. ఇక టెంపో తుఫాను బండ్లకైతే 150, 21 సీట్లున్న మినీ బస్సుకు 200, 21 సీట్ల మీదికెంచి ఉన్న బస్సుకు 300 చొప్పున పార్కింగ్ ఫీజులు కట్టాల్సి వస్తుంది అని చెప్పి జూ పార్కు యాజమాన్యం అయితే ఫిక్స్ అయి చెప్పిన మాట. ఏదేమైనా జూ పార్కు యాజమాన్యం ఈ తీరుగా రేట్లు పెంచుతూనే అందరూ ఆహా ఓహో ఇదెక్కడ లెక్కలు గింతగనం ఏదో 5-10 పెంచాలి కానీ ఏకంగా 40, 50, 100 పెంచుకుంటా పోతే లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. మేము సంటి పిల్లగాళ్ళని వేసుకొని గిన్ని ఖర్చులు పెట్టుకొని పట్నంకి వచ్చి హైదరాబాద్లో జూ పార్కును చూద్దామని అనుకుంటే మాతో ఏడైతే ఆస్తులు అమ్ముకోవాలని చెప్పి కామెంట్లు పెట్టబట్టిండ్రు. ఈ జూ పార్కు రేట్లు పెంచిన ముచ్చట ఎరకైనా ప్రతి ఒక్క జంతు ప్రేమికుడు.